6 గ్యారెంటీలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలని సిరిసిల్ల పురపాలక సంఘం సాధారణ సమావేశంలో తీర్మానం చేసింది. పురపాలక సంఘం అధ్యక్షులు జిందం కళా చక్రపాణి అధ్యక్షతన పురపాలక సంఘం సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 18 తీర్మానాలను చేసింది. పార్కులు, జంక్షన్లను సెంట్రల్ మీడియన్స్, గ్రీనరీ, అలాగే వైకుంఠ ధామాలు, గ్రీనరీ, ప్రకృతి వనాలు మొదలగు పనుల నిర్వహణ నిమిత్తం టెండర్లు నిర్వహించాలని కోరింది. ముఖ్యంగా రేషన్ కార్డు గురించి ఆందోళన చెందుతుండ్రు. మరి మేము కొత్త ప్రభుత్వానికి మా మున్సిపల్ పాలకవర్గం పక్షాన కోరేది ఏమిటంటే, మరి ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సహాయ సహకారాలు చేయాలని, ఏ ప్రభుత్వాలైనా ఇంత గత ప్రభుత్వం కూడా చేసింది, ఈ ప్రభుత్వం కూడా చేయాలని కోరుకుంటున్నాము. మరి వారికి కూడా కొత్త ప్రభుత్వంకి శుభాకాంక్షలు, మరి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము. మన మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. ఇందులో 18 అంశాల మీద సమగ్రంగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది. అలాగే సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఇతర ప్రజల సౌకర్యార్థం కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా బివై నగర్, సుందరి నగర్, ఇందిరానగర్లో పట్టాలు ఇచ్చి వాళ్ళందరికీ నివేశన స్థలాలు ఇచ్చినాం. అందులో వాళ్ళకు కొద్దిగా రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించి బ్యాంకు లోను వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇలా ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది.